వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ అలాగే తెలంగాణ విఆర్ఓ కోర్సుల కోసం ప్రతి ఒక్క అప్డేటెడ్ న్యూసెస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అప్డేటెడ్ న్యూస్ని తెలుసుకోండి. ఓకేనా? సో ఈ రోజు వీడియోలో అయితే మనం తెలంగాణ విఆర్ఓకి సంబంధించిన ఒక అప్డేటెడ్ న్యూస్ గురించి అయితే చెప్పబోతున్నాం. సో ఇందులో మనకి పోస్టులు ఇప్పటివరకు ఎంత ఉన్నాయండి? 10,954. సో అందులో ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చేసిన వాళ్ళు 6,000 మంది ఇచ్చేశారు. సో ఇంకా 4,000 ఉంటాయి. అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అని చాలా మంది ఇబ్బంది పడ్డారు. చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. సో ఇవి పోస్టులు తక్కువ ఉంటే మనకి చాలదు అనేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో అవేవి పెట్టుకోకండి. సో ఇప్పుడు పోస్టులు ఎలా పెరుగుతున్నాయి, ఎంతవరకు వెళ్తున్నాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం. సరేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో తెలంగాణ విఆర్ఓ, సో టీజీ విఆర్ఓ, సో విఆర్ఓ ఇప్పుడు జీపీఓ, గ్రామ పాలన ఆఫీసర్. సో గ్రామ పాలన ఆఫీసర్కి అసలు ఏం జరిగింది అంటే అసలు టోటల్ వేకెన్సీస్ వచ్చి 10,954 పోస్టులు. అయితే ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చిన వారు 6,000 మంది ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందమ్మా, మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకునేలా, అప్లికేషన్ పెట్టుకునేలా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది, నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను. సో ఇప్పుడు ఏం జరిగిందంటే పాత విఆర్ఓ విఆర్ఏలు ఉన్నారు కదండి, పాత విఆర్ఓ విఆర్ఏలు అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోయి జాబ్ చేస్తున్నారు కదా, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అలాగా. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ముఖ్యమైన కండిషన్ పెట్టడం జరిగిందండి. అది ఏంటంటే ఇప్పటి వరకు మీరు చేసిన సర్వీస్ ఇంతకు ముందు వీళ్ళు విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేశారు కదండి. సర్వీస్లో ఎన్ని ఇయర్స్, 5 years ఆర్ 6 years ఆర్ 10 years ఎంత చేసినా ఇప్పుడు ఈ పోస్ట్కి అంటే జీపీఓకి పెట్టిన వాళ్ళందరికీ సర్వీస్ అనేది తీసేస్తున్నారండి. సో మీ సర్వీస్ అనేది లెక్కలోకి తీసుకొనబడదు అనేసి కండిషన్ పెట్టారు. సో దాంతో పాటుగా న్యూ పే స్కేల్, సో న్యూ పే స్కేల్ ఎలా ఉంటుందో జీపీఓది సో అలాగే ఉంటుంది, ఎటువంటి మార్పు ఉండదు. సో వాళ్ళకి అప్పుడు ఏమవుతుందండి, ఆల్రెడీ విఆర్ఓగా పనిచేసిన వాళ్ళు బదలింపు జరిగి వేరే దగ్గర రికార్డ్ అసిస్టెంట్ ఎలాగో వేరే జాబ్కి వెళ్ళి చేసుకుంటున్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్, సో ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ అండి, వాళ్ళ సర్వీస్ అనేది 5 years ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఆ సర్వీస్ అంతా వదిలేసి ప్రమోషన్ వరకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. సో అదంతా వదిలేసి మళ్ళీ విఆర్ఓకి ఎందుకు ఫ్రెష్గా వచ్చేలాగా రావడం అనే కదా అనుకుంటారు. సో వాళ్ళకు వచ్చే ఫలితం ఏంటుందండి, ఆ జాబ్ వదిలేసి మళ్ళీ విఆర్ఓకి వస్తే ఏంటి, అసలు సర్వీస్ ఉంటేనే కదా వాళ్ళకి అనేది ఒక పొజిషన్ అంటుంది. మరి సర్వీస్ లేకుండా డైరెక్ట్గా విఆర్ఓ ఫ్రెషర్గా తీసుకుంటే ఇంక అసలు వాళ్ళకి ఏముంటుంది ఫలితం. సో అందుకే మళ్ళీ ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే పాత విఆర్ఓలు విఆర్ఏలు అందరూ సరే ఇప్పుడు అప్లై చేయండి అని ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి, గూగుల్ ఫాము. సో ఆ గూగుల్ ఫామ్లో ఎంతమంది మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ అది జీపీఓకి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ గూగుల్ ఫామ్ ద్వారా ఎప్పుడండి 16వ తేదీ 4వ నెల 2025 వరకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంతలోపు మీరు గూగుల్ ఫామ్ ద్వారా అప్లై చేయండి అని. సో ఇంతకు ముందు 6,000 మంది ఇచ్చారు కదండి ఆప్షన్. సో ఇప్పుడు 6,000 మంది ఉండరండి, సగానికి సగం మ్యాక్సిమం 3,000 లేదా అంతకన్నా తక్కువ కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది తీసేస్తున్నారు. సో తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు 1 year ఇలా ప్లస్ ఇలా ఉండే వాళ్ళు మాత్రమే ఆప్షన్స్లోకి వస్తారు. లేదంటే మిగిలిన సర్వీస్ ఉన్న వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో అదే పొజిషన్నే యాక్సెప్ట్ చేస్తే తప్ప ఫ్రెష్గా వచ్చి సర్వీస్ని కోల్పోరు కదా. సో అందుకే ఇప్పుడు ఈ 10,954 పోస్టులకి ఈ 6,000 మంది ఆప్షన్లోని సగం అయిపోతే ఒక 3,000 2,000 ఇలా వస్తే అప్పుడు ఎన్ని పోస్టులు మిగులుతాయండి మనకి? దాదాపు 8,000 ప్లస్. సో మినిమం వేసుకున్న
అనేవి ఖచ్చితంగా ఉంటుందండి. సో ఖచ్చితంగా 6000 ప్లస్ అనేది ఉంటుంది. సో మనకి క్వాలిఫికేషన్ ఎంత అడిగారమ్మా? సో ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఎలా అడిగారంటే పాత విఆర్ఓ విఆర్ఏలకి అయితే ఎంత అడిగారమ్మా? ఇంటరు ప్లస్ 5 years సర్వీస్ అడిగారు, అలా అడిగారు. అదే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితే డిగ్రీ అడగడం జరిగింది. సో 5 years అనేది సర్వీస్ అనేది మరి ఎలిజిబుల్ కింద ఇచ్చినప్పుడు మరి ఆ సర్వీస్ అనేది ఎందుకని తీసుకోవట్లేదని చాలా మంది అయితే చాలా రకాలుగా రూమర్స్ అండ్ అలాగే ఇవి అయితే వస్తున్నాయి. సో దానికి మరి ఏం చేయలేము ఎవరమైనా. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఎక్కువ పోస్టులు అనేవి మనకి ఫిల్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు నిరుద్యోగులందరూ అండ్ విఆర్ఓ విఆర్ఏలుగా ఇప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సో విఆర్ఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నెలగైనా జాబ్ కొట్టాలి ప్రతి ఒక్కరు అనుకునే చాలా మంది ఉన్నారు కదండి, వాళ్ళందరికీ ఇది గోల్డెన్ అవకాశం. సో ఇప్పుడు పోస్టులు అనేవి పెరిగాయి. దగ్గర మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి 6,000 to 7,000 ఉంటుంది. సో అప్పుడు మనకి ఎలా ఉంటుందమ్మా? పోస్టులు పెరుగుతాయి. సో అప్పుడు మీకు జాబ్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. సో అందుకే నేను ముందు నుండి చెప్తున్నాను, మీ ప్రిపరేషన్ని ఏ విధంగా కూడా ఆపకండి, ఇలానే కంటిన్యూ చేయండి, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనేసి. సో సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ ఇలానే ప్రిపేర్ అవ్వండి, ఇంకా ఇంతకు మించి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే పోస్టులు పెరుగుతున్నాయంటే అలాగే కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. ఓకేనా? సో మీ వంతు ప్రయత్నం మీరు ఎక్కడా తగ్గకండి. సో మన దగ్గర అయితే తెలంగాణ విఆర్ఓ కోర్స్ అయితే టోటల్ కోర్స్ అనేది మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే పొందుపరచడం జరిగింది. సో 1500 రూపీస్ కోర్స్ అండి. 1500 రూపీస్ కోర్సు కేవలం మీకు 750 రూపీస్కే అందజేస్తున్నామండి, కేవలం 750కే. సో ఇందులో టోటల్ జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ 75 మార్క్స్ మొత్తం టోటల్ 150 మార్క్స్కి ఉన్న కంటెంట్ మొత్తం పొందుపరచడం జరిగింది. చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అందించడం జరిగింది, 1,00,000 బిట్స్ అందించడం జరిగిందండి. సో మీకు ప్రాక్టీస్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. సో డెమో క్లాసెస్ కూడా పెట్టడం జరిగిందండి. ఒకసారి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకే అర్థమైపోతుంది. ఫ్రీ మెటీరియల్ కూడా పెట్టడం జరిగిందండి ఫ్రీగా. ఓకేనా? సో ఒకసారి అయితే పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సుని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. అయితే ఈ తెలంగాణ విఆర్ఓ కోర్స్కి ఏజ్ లిమిట్ ఎంత? ఏజ్ లిమిట్ ఎంతంటే 18 to 44 ఇవ్వడం జరిగిందండి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఎక్స్టెన్షన్ ఉంటుందండి. అండ్ దాంతోపాటుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను, ఓపెన్ వాళ్ళందరికీ డిగ్రీ. సో డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అలాగే మీకు ఆల్రెడీ తెలిసిందే 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ అండ్ 150 minutes టైము. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే పేపర్ మొత్తం ఒకటే రావచ్చు, లేదంటే పేపర్ 1 అండ్ అలాగే పేపర్ 2 కూడా మనకి పెట్టే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో పేపర్ 1 75, పేపర్ 2 75 లెక్కైనా ఇవ్వచ్చు, లేదంటే టోటల్ 150కైనా ఇవ్వచ్చు. ఇలా ఒకవేళ ఇస్తే ఇది 75 ఇది 75 మార్క్స్ అనేది ఉంటుంది. సో టోటల్ వచ్చేసి 150 మార్క్స్. ఏ విధంగానైనా పేపర్ అనేది ఉండొచ్చండి. ఓకేనా? సో మీకు ఆల్రెడీ తెలిసిందే 75 మార్క్స్ జీకే జనరల్ నాలెడ్జ్ అండ్ అలాగే 75 మార్క్స్ సెక్రటేరియల్ ఎబిలిటీస్. సో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో టోటల్ కంటెంట్ వచ్చేసి మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వండి, మీకు జాబ్ వచ్చేంత వరకు నేను మీ తోడు ఉంటాను. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క అప్డేట్ అండ్ అలాగే ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి. అండ్ అలాగే పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి, మీకే అర్థమైపోతుంది. మీకు ఇతర ఛానల్లో కోర్సుని కూడా కంపేర్ చేసి చూడండి, ఏ ఛానల్లో కోర్స్ బాగుంటే ఆ ఛానల్లోనే కోర్స్ అనేది తీసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్
జాబ్స్ ఇన్ఫో యాప్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.